ఇది తింటే మనుషులనే వాళ్ళు చచ్చిపోతారు. లే, మస్తుంటది. చూస్తే తెలుస్తుంది. చూస్తే తెలియదు, తింటే తెలుస్తుంది. ఏదైనా చూసి డిసైడ్ చేయొద్దట, మనం ఎక్స్పీరియన్స్ చేసి నమ్మాలట. మా బామ్మ చెప్పింది. అలాంటివన్నీ వినడానికి బాగుంటాయమ్మా. మా సామ్రాట్ బాబు అయితే నేను చూశాకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఏం సామ్రాట్ బాబు, ఈ సోదంతా ఎందుకు? నేను తినాలి అంతే కదా. ఊ కాదు, ఆ అనండ్రి. అయ్యో కారు. అయ్యో, మంచినీళ్ళు తాగు బాబు. ఇంత కారం ఎవరైనా తింటారా? మా అక్క తింటుంది బావా. నేను తినను. ఇక మీదట నువ్వు మానే, ఆరోగ్యానికి మంచిది. ఈ ఒక్క రోజుకి ఓకే, ఇంకెప్పుడు ట్రై చేయకు. చేయదులే నాన్నా. అమ్మా, నీ ఆరోగ్యం బాగుండడానికి చెప్తున్నాడంతే. తమ్ముడు, ఇప్పుడు నీకిష్టమైన కూరలు వేసి శ్రీవల్లికి తినిపించాలి. బావగారు, మా అక్క మస్తు ఉప్పు కారం ఉన్న కూరలే తింటది. మామిడికాయ అన్నం అంటే ప్రాణం. అది నిన్నటి దాకా. ఇప్పుడు నా ఇష్టమే మీ అక్క ఇష్టం అవుతుంది. ఏంటమ్మా, ఏమైంది? గిన్నె ఉప్పు కారం ఏం లేవు. నాకు అలా తినడమే ఇష్టం. ఇంకో ముద్ద పెట్టండి. ఇంకొక ముద్ద. అక్క, నిజం చెప్పు, నీకు నచ్చి తిన్నావా, తప్పదు కాబట్టి తిన్నావా? మస్తు ఇష్టంతోనే తిన్నా.
మనకి ఇష్టమైనోళ్ళకి ఏమిష్టమో గా ఇష్టాన్ని ఇష్టంతో ఇష్టపడితేనే కదా గాళ్ళంటే మనకిష్టం ఉన్నట్టు. ఆయనకిష్టమయ్యింది గది ఎంత కష్టమైనా సరే నాకిష్టమే. అబ్బబ్బబ్బబ్బా, ఏం చేయాలో ఏంటో, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. అత్తయ్య, ఆ ఏంటిది అత్తయ్య? గంట క్రితమే కదా టాబ్లెట్స్ వేసుకున్నారు, మళ్ళీ ఇదేంటి? గంట క్రితం ఒక రకమైన టెన్షను, ఇప్పుడు ఇంకో రకమైన టెన్షను. ఏం చేయనే? దేనికత్తయ్య ఈ టెన్షన్? దేనికంటావేంటే? వాడేమో ఉత్తరం, ఆ పిల్లేమో దక్షిణం. సాంప్రదాయం అంటే ఆ పిల్లకి తీపి, వీడికి ఆచారం అంటే శత్రువు. అయ్యో, ఎంతని మేనేజ్ చేద్దాం? అసలు వాడు ఆ పిల్లని దీవిస్తాడో లేదో అని టెన్షన్ పక్క, వాడి గురించి ఆ పిల్లకి ఎక్కడ తెలిసిపోతుందో అనే టెన్షన్ మరో పక్క. షో చచ్చే చా వచ్చిందనుకో. ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తారు అత్తయ్య? అదే తెలియట్లేదు. నలుగురిలో ఉన్నప్పుడు మేనేజ్ చేస్తారు, ఓకే. మరి వాళ్ళిద్దరూ 4 గోళ్ల మధ్య ఉన్నప్పుడు తెలిసిపోతుందంటావా? మన సామ్రాట్ గురించి శ్రీవల్లికి తెలిసిపోతుందని టెన్షన్ పడ్డం కాదత్తయ్య. శ్రీవల్లికి సామ్రాట్ పద్ధతుల్ని అర్థం చేసుకునేలా చూడాలి. అర్థం చేసుకుంటుందంటావా? అత్తయ్య, ఈరోజే కదా వచ్చింది, అంతా కొత్తగా ఉంటుంది. ఆ కార్యమేదో జరిగిపోతే అంతా సెట్ అవుతుంది. అమ్మా, కార్యం అంటే గుర్తొచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి అన్నం తినడానికే ఎంత టెన్షన్ పడ్డాను. ఆ కార్యం ముందు ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి, అవన్నీ కలిసే చెయ్యాలి. ఇంకా ఎన్ని టాబ్లెట్స్ మింగాలో. తప్పదు మరి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మీకు సమ్మగా ఉంది కదా? నన్నంటావే? చిన్నప్పటి నుండి వాడేం చెప్పినా జిందాబాదులు కొట్టావు. ఇప్పుడు వాడి బుద్ధి చెట్టెక్కి కూర్చుంది. ఏం చేస్తావు? మేనేజ్ చెయ్యి. నేను చేయకపోతే తమరు చేస్తారా? తమరికి ఏం చేతనవుతుందని నా టెన్షన్ చూసి ఎంజాయ్ చేయడం తప్ప. మావయ్య, అత్తయ్య, ఏం కాదు, మీరు నిశ్చింతగా ఉండండి. ఆ టైంకే అన్నీ జరిగిపోతాయి. ఏంటమ్మా జరిగేది? ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి. వాడేమో కళ్ళు తెరిస్తే ఆఫీసు, నోరు తెరిస్తే బిజినెస్ అంటాడు. అసలు టైం ఇస్తాడా? మీరిలా టెన్షన్ పెట్టకండి. అవతల నా మాత్రలు కూడా అయిపోయాయి. మాత్రలు అయిపోతే నష్టం లేదు, కానీ జరగాల్సిన సాంప్రదాయం టైంకి జరగకపోతేనే అరిష్టం. అయ్యో, రేపు ఉదయాన్నే సత్యనారాయణ వ్రతం ఉందని వియ్యాల వారిని రమ్మని ఫోన్ చెయ్యి. చెయ్యండి అత్తయ్య. వాణ్ణి ఎలాగోలా పట్టుకుని ముందా వ్రతం జరిపించడం చాలా మంచిది. కమలా, ఇంకా ఎంతసేపే? త్వరగా రండి. వస్తున్నా అత్తయ్య. ఘనా, ఘనా, పద్మా, త్వరగా రండి, టైం అయిపోతుంది. అమ్మా, ఘనా, బావకి చెల్లికి పెట్టాల్సిన బట్టలు రా, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. అలాగే అమ్మా. పద్మా, కార్లో సామాన్లన్నీ సర్దేశావా? సర్దేశాను. సరే. ఇంకా ఎంతసేపే? గిట్లయితే వ్రతానికి అందుతామా? అమ్మా, అంత హడావిడి అక్కర్లేదు. మనం ఉంటుంది వరంగల్లోనే కదా, వాళ్ళుంటుంది వరంగల్లోనే. కారు ఎక్కితే అరగంటలో అక్కడ ఉంటాం. మనం ఉంటాం సరేనండి. సత్యనారాయణ వ్రతానికి ముహూర్తం ఆగద్దు, వర్జ్యం వచ్చేస్తుందండి. కూతుర్ని చూడాలని ఆతృతగా ఉందని చెప్పొచ్చుగా. నాకైనా ఆతృత ఏ మీకు లేదా? ఇదో కమలా, నీ బిడ్డ
గుడ్లగుబ లెక్క గుడ్లేసుకుని చూస్తాంది. వెనకాలే వచ్చి బండెక్కుతదేమో. వద్దని చెప్పు. అలాంటిదేమీ జరగలేదత్తయ్యా. నందు రాదు. వస్తే మాత్రం ఎవరు ఒప్పుకుంటారు? ఇక్కడ చేసిన ఘనకార్యం చాలు, ఎక్కువైపోయింది. నేనేం తప్పు చేయలే. నువ్వేం తప్పు చేయలేదే. అన్నిట్లో ఏలు పెట్టి కొట్లాడతావు. గందుకే నువ్వు రావద్దు అంటున్నావు. అవసరంలే, నాకేం రావాలనిలే. అయినా మీ కంటికి నీళ్లు పాలు లెక్కన కనిపిస్తున్నాయి, దెయ్యాలేమో దేవుళ్ళ లెక్క కనిపిస్తుండ్రు. నందు, బాధపడికే. మీ నాన్న గురించి నీకు తెలుసు కదా. ఆయన వద్దన్నారంటే ఇక అంతే. నాకేం బాధ లేదులేమ్మా. నాకొకటే బాధ, శ్రీవల్లి జిందగీ ఏమైతుందోనని. అలా అనుకోకు నందు. శ్రీవల్లి జీవితం బావుంటుంది. పెద్దింటి కోడలయ్యింది. తనకొచ్చిన కష్టమేమీ లేదు. అమ్మా, నేను ముంబై పోతా. ఏదేదో అనుకున్నా, కానీ ఏదో అయ్యింది. నేను ఇంకేడుండలేనమ్మా. సరే అమ్మా, మేమొచ్చాక చూద్దాం. వర్జ్యం వచ్చేస్తుంది గాని. ఏమండి, అన్ని కార్లు సర్దారు కదా? సర్దేశాం. అమ్మా లేట్ అవుతుంది, త్వరగా పదండి. రా పద్మా. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? చెప్పు వసంతి. మేము బయలుదేరిపోయాం. బయలుదేరడం కాదు, నేను చెప్పేది వినండి. ఏంటి? బీర్వాలో నా చెవి కమ్మలున్నాయి, వచ్చేటప్పుడు తీసుకురండి. ఇదేంటి ఈ టైంలో? ఆయన నీ చెవులకి కమ్మలున్నాయి కదా. ఇక్కడ మా వాళ్ళు పూట పూటకి నగలు మారుస్తున్నారు. నేను 2 రోజులకైనా కమ్మలు మార్చకపోతే ఏం బాగుంటుంది? ఇదెక్కడ గోలే? అవి మా పిన్ని వాళ్ళు పెట్టిన కమ్మలు, మీరు మర్చిపోకుండా తీసుకురండి. సరేలే. మర్చిపోవద్దు. అబ్బా తెస్తలేవే, పెట్టేసి. నానా, మీరు కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. దీనికి అన్ని ఇప్పుడే గుర్తొస్తాయి. పదరా. అమ్మయ్యా, వస్తున్నావా? వస్తున్నాడు అన్న. నాన్న వెళ్ళిపోయారా? ఇదొకటి, ప్రతిదానికి సింగారించుకొని కూర్చుంటానంటుంది. శ్రీవల్లి, నిజం చెప్పే, నేను నీ చెడు కోరుకుంటానా? నువ్వు మంచిగా ఉండాలి, నీ జిందగీ మంచిగా ఉండాలనే కదనే ఈ పెళ్లి ఆపనికి ట్రై చేసిన. కానీ నీ అదృష్టమో దురదృష్టమో తెలియదు. మనిషితోనే నీ పెళ్ళైపోయినది. నేను ఆపలేకపోయినానే. ఇప్పుడు నిన్ను చూద్దామన్నా ఎవరూ రానియట్లేదే. నా బ్యాడ్ లక్కే. అవంతిక, నువ్వుండు, నేను చేస్తాను కదా. మీరు మరీనండి, ఈ మాత్రం పని కూడా చేయకపోతే ఎలా? మీరు వెళ్ళి మిగతా పనులు చూడండి. సరే అయితే. అత్తయ్య గారు. ఏంటమ్మా? వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సరే, కానీ పూజలో సామ్రాట్ శ్రీవల్లితో కలిసి కూర్చుంటాడంటారా? 2-3 గంటలైనా ఉంటుందా పూజ? అంతసేపు సామ్రాట్ టైం ఇస్తాడా? మీరు కనుక్కున్నారా? కనుక్కునేదే ఉంది. వాడికి ఈరోజు వ్రతం ఉందని తెలుసు. ఏంటత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు? తెలుసు సరే,
ఇలాంటి వాటికి సామ్రాట్ ఒప్పుకోవాలి కదా. ఏం చేయగలం? ఎంతకని మేనేజ్ చేయగలం? వ్రతంలో కూర్చుంటే మంచిది, లేదంటే ఎలాగో అలా కానిచ్చేయటమే. అదేంటి అత్తయ్య గారు, ఎప్పుడు లేనిది అలా అంటారు? అన్ని ఏర్పాట్లు చేశాక పూజ లేదు గీజ లేదు అంటే వియ్యాల వారి ముందు ఎంత తలవంపులో ఆలోచించారా? నేనేం చేయను, అన్నిటికీ వాణ్ణి ఒప్పించలేక నా తల బద్దలైపోతోంది. దేవుడి దయవల్ల ఈ ఒక్క తంతు పూర్తయితే ఓ పనైపోతుంది అని కోరుకుంటున్నాను. ఆ శోభనం తంతు కూడా పూర్తయిపోతే నీ పని అయిపోతుంది. అయ్యయ్యో, సరదాగా అన్నానులే భవానీ. అత్తయ్య గారు, ఏదోలా విషయం చెప్పి బ్రతిమాలో బామాలో వ్రతంలో కూర్చోడానికి ఒప్పించండి, లేదంటే పరువు పోతుంది. అమ్మా నమస్కారం. నమస్కారం. నమస్కారం, రండి. అరగంటలో పూజకు అన్నీ సిద్ధం చేస్తాను. మీరు కాస్త వధూవరులను రెడీ చేసే పనిలో ఉండండి. అలాగే పంతులు గారు. నువ్వు వెళ్ళు భవానీ, ఆ పనిలో ఉండు. నాన్న సామ్రాట్, డిస్టర్బ్ చేయకమ్మా, ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. అది కాదు నాన్న, ఈరోజు ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఉంది. సత్యనారాయణ అతనెవరు? నానా, అతను కాదు, భగవంతుడు. ఓ గుడ్. వ్రతం చేయాలి నాన్న. ఖాళీగానే ఉన్నావుగా, హ్యాపీగా చేసుకో. ఆహా, అది కాదు, నువ్వు శ్రీవల్లితో కలిసి వ్రతం చేయాలి. కొత్తగా పెళ్ళైన జంట కదా, వ్రతం చేస్తే అన్నింటికీ శ్రేష్టం, ఎంతో శుభం జరుగుతుంది. నేనిక్కడ వ్రతం చేస్తూ కూర్చుంటే అక్కడ బిజినెస్ ఎవరు చేస్తారు? ఇది ఆచారం నాన్నా. అది అవసరం అమ్మా. నానా, 2 గంటలు నానా, అయిపోతుంది. 2 గంటల? 120 minutes. లెక్కలొద్దు నాన్నా, ఈ ఒక్కసారికి కాదనుకురా. ఈ వ్రతం అయిపోతే ఇంకా మొత్తం అయిపోయినట్టే. అదిగో సత్యం నాన్న. హలో. హలో సామ్రాట్. హలో సార్. హౌ ఆర్ యు యంగ్ మ్యాన్? ఫైన్ సార్. ఈ శుభ సందర్భంలో నీకు మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానయ్యా. నాకు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళన్నా, నా లైఫ్కి లిఫ్ట్ ఇచ్చేవాళ్ళన్నా నాకు నచ్చరు సార్. ఐ నో సామ్రాట్. గిఫ్ట్ కాకపోతే బంపర్ ఆఫర్ అనుకో. ఆఫర్ నాకా? నువ్వు కొత్తగా డిజైన్ చేసి సంగీతంలో లాంచ్ చేసిన శారీ మా అమ్మాయికి చాలా నచ్చిందయ్యా. రియలీ? 2 daysలో కావాల్సిన శారీస్ మార్కెట్లో ఉంటాయి, కొనుక్కోమనండి. ఆడపిల్ల కదా, నేనే గిఫ్ట్ కింద ఒక శారీ పంపిస్తానులేండి, కట్టుకోమనండి. ఆ చీర మా అమ్మాయితో కట్టించడానికి కదయ్యా నీకు ఫోన్ చేసింది. నేను నీతో చేతులు కలపాలని, నీతో కలిసి బిజినెస్ చెయ్యాలని. ఇప్పటిదాకా మీరు నా అపోనెంట్, ఇప్పుడు పార్ట్నర్ ఎలా అవుతారు సార్? మళ్ళాంటి వాడు దాచుకోవాల్సింది డబ్బునయ్యా, గతాన్ని కాదు. ఇది వ్యాపారం. నీలాంటి ఇంటెలిజెంట్కి నాలాంటి వాడు ఎలాంటివి చెప్పాలా చెప్పు. అవును, నువ్వు డిజైన్ చేసిన శారీని మార్కెటింగ్ చేయడానికి ఎవరో ఢిల్లీ వాళ్ళతో టైఅప్ అవుతున్నావట. అవును, ఈరోజే మీటింగ్ ఉంది. అదేదో మనిద్దరం కలిసిపోయి నీ కంపెనీ నా కంపెనీ ఒక్కటైపోతే అయిపోతే నీకు 70% షేర్ ఇస్తాను. నాది 70% షేర్ అయితే మీది 30%, అంటే ఆ 30% ఇచ్చేది నేను, మీరు కాదు. అలాగే అనుకో, దాన్నే ఫిక్స్ చేద్దాం. నేను కాస్త ఆలోచించుకోవాలి సార్. వాట్?
ఏ డెసిషన్ అయినా క్షణాల్లో తీసుకునేది గ్రేట్ సామ్రాట్. ఆలోచించటమా? నేను ఆలోచిస్తానన్నది బిజినెస్ చేయడానికి కాదు సార్, మీతో బిజినెస్ చేయడానికి. చూడు సామ్రాట్, నీ దగ్గర తెలివి ఉంది, నా దగ్గర అనుభవం ఉంది. మనిద్దరం కలిస్తే తెలుగు రాష్ట్రాలని ఏలేయచ్చు. పైగా నేను నీకంటే ముందుగా మార్కెట్లోకి వచ్చిన వాడిని. నేను నిన్నటి గురించి గుర్తుంచుకోను, రేపటి గురించి ఆలోచించుకోను. ఈరోజు ఎలా గెలవాలి ఏంటి అనే చూస్తాను.